అల్లు అర్జున్ అరెస్టు చాలా విచారకరము, చాలా అనైతికము, సబబు కాదు అనేది ఘంటాపథంగా నేను చెప్తాను. తల్లి చనిపోయింది, బిడ్డడు ఉన్నాడు. అది ఖచ్చితంగా బాధాకరమైన విషయం, విషాదకరమైన విషయం. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఈ విషాదానికి కారకుడు దోషి అల్లు అర్జున్ ఎట్లా అవుతాడు? అల్లు అర్జున్ ఒక గెస్ట్, ఒక విఐపి వస్తున్నాడంటే వస్తున్నాడంటే అరేంజ్మెంట్స్ ఎవరు చేయాలి? ఆ కన్సర్న్ థియేటర్ వాళ్ళు చేయాలి, వాళ్ళ యాజమాన్యం చేయాలి. ఇప్పుడు నా ఇంటికి మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నాడంటే, ఇదే అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్కి ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారంటే, విఐపి వస్తున్నాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అరేంజ్ చేస్తారు అరేంజ్మెంట్స్. విఐపి వస్తున్నాడు, దానికి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు, వచ్చే విఐపి అరేంజ్ చేసుకుని వస్తాడా? సింపుల్ లాజిక్. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నాడంటే, విఐపి వస్తున్నాడు అంటే విఐపి వస్తున్నాడు, తగిన అరేంజ్మెంట్స్ ఏంటంటే మనం చేస్తాం. అంతేగాని వచ్చే విఐపిని అరేంజ్మెంట్ చేసుకుని వస్తాడా? అలాగే ఇక్కడ థియేటర్కి తను వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ తెలుసు మేనేజ్మెంట్కి. వాళ్ళు థియేటర్కి వెళ్లకుండా టికెట్లు కొన్నట్టు వాళ్ళని కూడా లోపలికి పంపించకుండా బయటే ఆపడం ఎందుకు ఆపారు? అది తప్పుగా నిర్ణయం. ఆపారు. తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు. వస్తున్నాడని 2-3 గంటల నుంచే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఆ టైంలో వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి డబ్బు కట్టి బెటాలియన్ పంపించని చెప్పాల్సి చేయలేదు. సో తప్పు లైస్ ఆన్ దోషులు వాళ్ళు, సినిమా థియేటర్ మేనేజ్మెంట్ దోషులు. ఆ థియేటర్ కొత్త కాదు, థియేటర్కి రిలీజ్ రోజు హీరో రాకూడదు అని, సెలబ్రిటీలు రాకూడదు, ఆర్టిస్టులు రాకూడదు అని చట్టం ఉందా? అలాంటి చట్టం లేదు కదా. అలాంటి రామారావు గారి రోజుల నుంచి ఈ రోజు దాకా అదే సత్య థియేటర్ ఎంతమంది హీరోలు వచ్చినప్పుడు అరేంజ్మెంట్ చేసేవారు. ఈసారి చేయలేదు. టోటల్ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ని ఆర్టిస్ట్ని దోషి చేస్తే ఎట్లా? అంటే ఒక సెలబ్రిటీ కనుక అతను అరెస్ట్ చేస్తే ఏదో చేసేస్తామని ఒక పెద్ద క్రెడిబిలిటీ సంపాదించడానికి. అది కాకుండా వాళ్ళకి ఆయన పెటిషను, లంచ్ మోషన్ పెటిషన్ 2:30కి ఉంది. 2:30కి ఆ పెటిషన్ ఉండగా అది వెయిట్ చేయొచ్చు కదా. 2:30కి ఆ పెటిషన్ ఏం జడ్జిమెంట్ వస్తుందో ఆ తర్వాత మీరు యాక్షన్ అది ఉండగానే పరిగెట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అంత అవసరం వచ్చింది? అంత అవసరం పారిపోతాడా? అంత అవసరం వచ్చింది. మొన్న ఎన్ కన్వెన్షన్లో కూడా అంతే. అక్కడ లంచ్ మోషన్ పెటిషన్ ఉంది, ఆ పెటిషన్ లోపల వచ్చేసేసి కూల్చేశారు. ఎట్లా ఇది? అసలు ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం చేస్తుంది? ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం చేస్తుందా? పోలీసు రాజ్యం నడుపుతుందా ఈ ప్రభుత్వం? ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన నోటీసులు ఇవ్వలేదు, వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎట్లా ఇది అసలు? ఏం పద్ధతి ఇది? అతను దోషి అంటానికి ఏమి ఆధారాలు ఉన్నాయి? అతను ఏమన్నా థియేటర్లో పిల్లల్ని లోపలికి పంపించొద్దు, టికెట్ కొన్న వాళ్ళందరూ కూడా బయటే ఉండమని, నేను వచ్చేటప్పుడు హడావిడి జనాలు ఉండాలి అందుకని అందరూ ఉండమని ఆయన ఏమన్నా అడిగాడా ఈ అర్జున్? లేదు కదా. అతనే అడగలేదు కదా. అతను రమ్మని పిలవలేదు కదా. అందరి పేరు మీరు రండి అని పిలవలేదు కదా. తను ఒక తన రిలీజ్కి వచ్చినప్పుడు వస్తున్నాడని మీకు తెలిసినప్పుడు మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత అది. మేనేజ్మెంట్ చేయాలి. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఎంతమంది హీరోలు రాలా? మరి అప్పుడంతా అరేంజ్మెంట్ చేశారు, ఇప్పుడు ఎందుకు చేయకపోవడం మీ తప్పుకి అతను అరెస్ట్ చేయడం ఏంటి? అతను దోషించేయడం ఏంటి? ఏ కారణంగా దోషించేశారు? చాలా ఇది ఇల్లీగల్ అరెస్టు, ఇది అనైతికమైన అరెస్టు, ఇది సబబు. ఈ అరెస్టు సబబు కాదే కాబట్టి ఇంకో విషయం దీనికి లాజిక్ చెప్తాను నేను. ఇంకో విషయం, ఇప్పుడు గతంలో మనకు అందరికీ తెలుసు, రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చనిపోయారు. అప్పుడు కూడా తొక్కిసలాటలో చనిపోయారు. మరి ఆ తొక్కిసలాట జరిగిందని కారకులు ఎవరు? మరి చంద్రబాబుగా అరెస్ట్ చేశారా? మరి బోయపాటి డైరెక్టర్ అరెస్ట్ చేశారా? లేదు కదా. ఆ రోజు మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు అందువల్ల జరిగిందని వాళ్ళ మీద. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ ఫెయిల్యూరు. ఆర్టిస్ట్ ఎట్లా బాధ్యత అవుతాడని. అక్కడేమో వాళ్ళు బాధ్యులు కాదు, ఇక్కడేమో వీళ్ళు బాధ్యులు. ఎట్లా? చట్టానికి ఎక్కడ ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారా? ఒక సందర్భం అక్కడ తొక్కిసలాటే, అక్కడ అనేక మంది ఆడవాళ్ళు పిల్లలు చనిపోయినప్పుడు అక్కడేమో ఆ బాధ్యులైన ఆ కార్యక్రమం నడుపుతున్న చంద్రబాబు కానీ దాన్ని షూట్ చేస్తున్న డైరెక్టర్ కానీ దోషులు కాదు, అక్కడ ఇంటెలిజెన్స్. ఇక్కడేమో ఇదే తొక్కిసలాట జరిగింది, ఇక్కడ మేనేజ్మెంట్ చేయాలి బాధ్యులు కాదు, ఈ దోష. వాట్ ఈస్ ది? చట్టాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు? ఒకసారి రకంగా, ఒక్కోచోట ఒక రకంగా చట్టం ఒకే రకంగా ఉండదా? ప్లేస్ని బట్టి, మనుషులను బట్టి, ప్రభుత్వాలను బట్టి చట్టాలకి రూపురేఖలు మారుతాయా? ఇట్స్ వెరీ అబ్సర్డ్.